హాయ్ అందరికీ, వెల్కమ్ టు క్రేజీ సంహిత. నేను ఈరోజు మార్కెట్కి వెళ్ళొచ్చాను. ఏమేమి తీసుకొచ్చానో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సంహిత. ఈరోజు నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళొచ్చానండి. ఏమేమి కూరగాయలు తీసుకొచ్చానో చూద్దాము. తక్కువ రేట్లో తెస్తానండి నేను, అవి కూడా ఫ్రెష్వి, పండించినవే. ఇవి మునక్కాడలండి. ఇన్ని వచ్చాయి కదా, ఇవి హాఫ్ కేజీ 20 రూపీస్కి ఇచ్చారు నాకు. ఇది కొత్తిమీర కట్ట 10 రూపీస్కి ఇచ్చారండి, ఇంత పెద్ద కట్ట. ఈ పుదీనా, ఇంకొకటి కొత్తిమీర ఇచ్చారు, ఇది మొత్తం కలిపి 10 రూపాయలు. ఈ బఠానీ అండి, నేను వీటితో చాట్ చేస్తాను. పుదీనాతో చట్నీ నూరుదామని తీసుకొచ్చాను. ఈ బఠానీ చాట్ చేస్తానండి, బఠానీ ఆలు చాట్ చాలా బాగుంటుంది. అది కాకుండా పావు బాజీ అయినా చేసుకోవచ్చు. ఈ టమాటాలండి, కేజీ 10 రూపీస్కి ఇచ్చారు. ఇవి దోసకాయలు, కేజీ 20 రూపీస్కి ఇచ్చారు. ఈ క్యారెట్ అండి, ఇవి కూడా కేజీ 20 రూపీస్కి ఇచ్చారండి. మంచివే అండి, ఫ్రెష్వే. ఇవి పచ్చిమిర్చి 30 రూపాయల కేజీ ఇచ్చారు. ఇవి మామిడికాయలండి, మామిడికాయలు ఇంత సైజువి 4 ఇచ్చారండి 10 రూపాయలకి. బాగున్నాయి. మామిడికాయ పప్పు చేశాను ఈరోజు. మామిడికాయ తురిమి చట్నీ చేశాను. ఇంకా ఇది ఒక కాయ ఉందండి, దీంతో పులిహోర కలుపుతాను, మ్యాంగో పులిహోర. ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను ఆ వీడియో కూడా. ఇంకా నేను ఇందులో ఇటే కాకుండా నేను డీమార్ట్కి కూడా పోయొచ్చానండి, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ టమాటాలు చిన్నగా ఉన్నాయి కదండి, ఇవి పులుసుకి టమాటా చారుకు బాగుంటాయండి. టమాటా చారుకైనా పప్పులో వేసుకున్న పులుపు మంచిగా ఉంటుంది, ఇంకా చింతపండు అవసరం ఉండదు, అంత టేస్టీగా ఉంటాయి. ఈ దోసకాయతో నేను దోసకాయ చట్నీ చేస్తాను, దోసకాయ పప్పు చేస్తానండి. ఈ క్యారెట్ నేను తురిమి పెట్టేసుకుంటాను, ఇలాగే పెడితే పాడైపోతాయి. మంచిగా పీల్ చేసేసి తురిమి చిన్న బాక్స్లో పెట్టేసుకుంటాను, ఇంకా రెసిపీస్లో వాడుకుంటాను. అలాగే కాకుండా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెడతాను, ఇంకా కర్రీలో వాడుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.